శిక్షలు మొదలు పెట్టారా? పొగరు దిగిందా? క్షమాపణ చెప్తానంటున్నాడా? అరే మాట్లాడరే, ఏమంటున్నాడు? कुछ नहीं बोला। अच्छा गाना गाया। गाना? क्या गाना? పాడి చూపించమంటారా? ఓం నమ శివాయ गाओ। శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో रुचिरा खामोश! तेरे नाम कितना अच्छा है। अरे चुप, ये क्या हो रहा है? अल्लाह మట్టే సాహెబ్ जी నువ్వేం చేస్తావో తెలియదు. వాడు క్షమాపణ చెప్పాలి. जी हुजूर बड़ी को करगदिस्ता साले जहां बना मुंदु पाटल पड़ता है पाटल मीकी नडबुल खिरका కొడతా మట్టే సాబ్ అంటే నువ్వేనా? కాదు. ఏ గొట్టంలాగుంటే మట్టే సాబ్ అనుకున్నా. మరి నువ్వా? नहीं। మరి ఎవడు? అబే ఎవడు బే నువ్వు? బేయా మీకు కొత్త బందీల పట్ల అంత అమర్యాద? మర్యాదలు బాగానే తెస్తాం గానీ అసలు ఏం తప్పు చేసి వచ్చావు ఇక్కడికి నువ్వు? ఒక పిటపిటలాడే పిల్ల బావి వద్దకు స్నానానికి వెళ్ళి బావిలో పడితే పైకి తీసి ఒళ్ళంతా ఒత్తి కాపాడిన కొలుత్తా కాపాడితే చెత్తేంటి? తరువాత తెలిసినది వాడెవడో మట్టే సాబంట. ఆ పిల్లవాడి మూడో పెళ్ళామంట. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అరే ఒకవేళ నీకు ఆ మట్టే సాబ్ గాడు ఎదురైతే నువ్వేం చేస్తావు? బట్టలు ఉతికినట్టు ఉతుకుతా. ఆపుతారు ఉతికిన తర్వాత ఏం చేస్తావు? పిండి ఆరవేస్తా. ఆగండి, ఆలేసిన తర్వాత కసాయి మేకను నరికినట్లు కసకస కసకస ముక్కల కింద నరుకుతా. ఇదిగో కత్తి, అదిగో మట్టే సాబ్, నరికి నువ్వు వచ్చి. మట్టే సాబ్ చాలా మంచివాడు. అతను మూడో భార్య కూడా మంచిది. నేను కూడా మంచివాడిని. మా గురించి చెప్పు ఆ చెప్పుట మరచితిని. పింగళి మామగారు ఈయన మా గురువు గారు. వారి మాటే మాకు వేదం. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినారు. తమ నామధేయము? శశభిష శాస్త్రి గారు. ఓ